భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తుల్లో అవకాశాలను సమానత్వాన్ని చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకువచ్చే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్తులో 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆదేశాల మేరకు ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ గణతంత్రాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ రథయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో రాజకీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ సంఘాలు కానీ ఇప్పటిదాకా భారత రాజ్యాంగం గురించి ఎక్కడ ప్రచారం చేయడం జరగలేదు. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి భారత రాజ్యాంగం తెలియజేసి ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం తెలియజేసి ఈ రాజ్యాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలు పరిపాలించుకోవాలని చెప్పి డాక్టర్ విశారద మహారాజ్ గారు ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రథయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగమే ఈ దేశ పౌరుల జీవన విధాన గ్రంథం. ఇది ఈ యొక్క రాజ్యాంగము పూర్తిగా అమలైతే ఈ యొక్క భారతదేశంలో ఒక్క పేదవారు కూడా ఉండరు. ఈ స్వర్గం ఎక్కడ ఉండదు. ఈ స్వర్గమే ఈ భారతదేశం అవుతుంది. కాబట్టి ఈ యొక్క భారత గ్రంథాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ తీసుకుపోతా ఉందని తెలియజేస్తూ ఉన్నాం.